హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ను వీడియో రూపంలో చేస్తున్నాను. మీరు ఆన్లైన్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సెర్చ్ చేసినట్లయితే ఆన్సర్స్తో క్వశ్చన్ పేపర్ దొరకడం అనేది చాలా కష్టం. నేనైతే ఆప్షన్స్ లేకుండా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ రెండు పక్కపక్కన ఉండేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇవి ప్రిపేర్ అవడం వల్ల మీరు టెట్లో మంచి స్కోర్ని అయితే సాధించవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్లో బిట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి అనే ఒక ఐడియా కూడా వస్తుంది. ఇప్పుడు వీడియోలోనికి వెళ్దాం. 31st క్వశ్చన్. పరిపక్వత అంటే జన్యు స్వభావంతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుతో కూడుకున్నది అన్నవారు క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్. పాదాభిముఖ వికాసం అనేది అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏకాంత క్రీడలో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు. ఏకాంత క్రీడలో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు కోల్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. మంద మరియు నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు 70 to 89. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది. చిత్రపూరక పరీక్ష. ఇది ఉపపరీక్ష కాదు. మరి ఉపపరీక్ష అయినవి ఏంటి? శాబ్దిక వివేచనం, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనం. ఈ మూడు కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. పార్శ్వ అవుటు గ్రంథి. నెక్స్ట్ బిట్. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ, ఉపగమన మరియు పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దాంతో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగింపబడిన రక్షక తంత్రం విస్థాపనం. విస్థాపనంలో ఒకరిపైన ఉన్న కోపం మరొకరిపైన చూపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వైఖరిని మాపనం చేసేటప్పుడు ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించిన వారు థర్స్టన్ అనే అతను వైఖరిని మాపనం చేయడానికి ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ అనే స్కేల్ను రూపొందించారు. ఈ స్కేలు ఏం మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? వైఖరిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. బిట్టి ఇలా కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. శూన్య బదలాయింపు అంటే భాష నేర్చుకోవడానికి సైకిల్ తొక్కడానికి ఏ సంబంధం లేదు. అందులో నేర్చుకున్న అభ్యసనం ఇందులో నేర్చుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ శూన్య అభ్యసన బదలాయింపు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కొండగుర్తులను ఉపయోగించడం వలన పెంపొందించేది స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన ఎంత కనుక్కోమన్నాడు. పొదుపు గణన కనుక్కోవడానికి సూత్రం ఒకటి ఉంది, అది నేర్చుకోవాలి. పొదుపు గణన ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు ఎన్ని జరిగింది? 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది కదా, 30 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు అంటే మళ్ళీ ఎన్నిసార్లు తర్వాత నేర్చుకుంది? 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. కాబట్టి పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని అయినాయి? ఇక్కడ 12. 30 - 12 బై అసలు ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు ఎన్ని? 30 ఇంటూ 100 ఈక్వల్ టు 30 - 12 అంటే 18. 18 బై 30 ఇంటూ 100. 30లో 0, 100లో 0 క్యాన్సిల్. నెక్స్ట్ 3 18లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 × 10 60% అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది.
ఏది చెందనిది? ప్రతిస్పందించుట అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. మరి చెందింది ఏంటి? అనుకరణ, సున్నితత్వం, ఉచ్చారణ అనేవి మానసిక చలనాత్మక రంగాల్లోని అంశాలు. నెక్స్ట్, వైగట్స్కీ ప్రకారం దిగు స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం. పునర్బలన నియమం అనేది థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం. మరి ప్రతిపాదించినవి ఏంటి? సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం. ఈ మూడు కూడా థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు. ఎరిక్సన్ అనే అతను గెస్టాల్ట్ వాది కాదు. మరి మిగిలిన వారు గెస్టాల్ట్ వాదులు. ఎవరో వాళ్ళు? పొహ్లార్, కోఫ్కా మరియు వర్ధమర అనే వాళ్ళు గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ క్వశ్చన్, మిల్లర్ అండ్ డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు. రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతడు ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలనుకుంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి నిర్దేశిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినబడుతున్న చెవి, వెనికిడి లోపం క్రింది డెసిబల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఆన్సర్ 60 డెసిబల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రిత పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం గణితీకరణం అంటే తార్కికంగా ఆలోచించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం కంప్యూటర్.